ఎదలోన ఎడారులు దరి చెరని దారులు వెతలోన బిడారులు నది చెరని దారులు కన్నీళ్ళే కడవరకు కౌవిల్చయండమావులు కథమిల్చయండమావులు ఎండమావులు. సీతగారండి, మిమ్మల్ని ఇంకా అశోకవనంలో ఉంచేస్తే ఈ రావణుడు కొంప కలాసేనండి. శూర్పణఖ చెప్తే అది మీ తాట ఒలిసి వ్యాపారం చేసుకుంటుందండి. ఏమంటారు? డియర్ సిస్టర్ ఇండియా, పవిత్ర భారతదేశం రాకెట్ వదిలే స్థాయికి ఎదిగింది, కానీ చెల్లెలికి జాకెట్ లేకుండా చూసే స్థాయికి ఇంకా వెళ్ళలేదమ్మా. అట్లీస్ట్ ప్లీజ్ కీప్ ద డోర్ క్లోజ్. ఆగు, ముందు ఆయనకు క్షమాపణలు చెప్పి వెనక్కు తీసుకురా. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన బావయ్యుంటే నువ్వు అన్నట్లు సారీ చెప్పి వెనక్కి పిలిచేవాణమ్మా. ఇన్ వాట్ సెన్స్ నేను ఆయన్ని చేసింది చాలక ఇంకో ఇన్ వాట్ సెన్స్ అని అడుగుతున్నావా? అసలు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? అసలు నీకే హక్కుందని? అమ్మా నాన్నకి నీకంటే 2 ఏళ్లు ముందు పుట్టిన వాణ్ణి ఏమంటారో నీకదవుతానమ్మా. అదైపోయావన్న సెంటిమెంట్ తోటే నీకింత తిండి పారేస్తున్నాను. పారేసింది తిని పడుండు. బాధ్యత భారతం పట్టని ప్రతి మగాడు భారతదేశం గురించి మాట్లాడేవాడే. క్షమించు సిస్టర్ ఇండియా, నేను భారతదేశం గురించి మాట్లాడలేదు, భారత సోదరి గురించి మాట్లాడుతున్నాను. బట్టలు ఉండి లేనట్టు కట్టుకోవడం మేబీ ఎ మోడర్నైజేషన్. బరి తెగించి తిరగటం మేబీ ఎ మోడర్నైజేషన్. మొగుడు కాని మగాన్ని ఇంట్లో పెట్టుకోవడం మేబీ ఎ మోడర్నైజేషన్. బట్ అయిన వాళ్ళు మిసిలే ఇంట్లో కనీసం తలుపులు కూడా వేసుకోకుండా కాని పని చేయడం నాట్ ఎట్ ఆల్ ఎ మోడర్నైజేషన్ అన్నాను. తప్ప? తప్పే. ఎందుకు? నీ మాట ఆయన్ని బాధ పెట్టింది కనుక. అంటే నీకు మాకంటే వాడే ఎక్కువ అన్నమాట. వాడు? వాట్? ఏం కూసావు? ఓన్లీ 1 రూపీ గాడివి ఆయన్ని పట్టుకుని వాడు అంటావా? ఐ సే గెట్ అవుట్. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బహిష్కరిస్తున్నావా సిస్టర్ ఇండియా? నీకు జోహార్. అలాగే వెళ్ళిపోతానమ్మా. గాడ్ బ్లెస్ యు. నువ్వు అన్నట్టు నేను ఓన్లీ 1 రూపీ కన్నానమ్మా. కానీ చెల్లెలతో ఆ వ్యాపారం చేయించుకుని క్యూను 1 రూపీ అని అడగలేనమ్మా. వస్తాను. ఒరే విద్య, ఆగరా. నన్ను ఆపద్దు మదర్ ఇండియా, వెళ్ళని. అసలు బ్రదర్ ఇండియా సిస్టర్ ఇండియా మీద ఆధారపడనే కూడదు. అయినా పడ్డాను. ఏం చేయను? డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని నమ్ముకున్న డిగ్రీలు ఉన్నవాణ్ణి కదా. ఫుట్పాతే నా గతి. వెళ్ళని. అయితే 54,945 అన్నది ఆడవాళ్ల మీద 91లో జరిగిన ఘోరాల ఫిగర్. అతగాన్ని గుడ్డిగా నమ్మి ఆ సంఖ్యని మరింత పెంచొద్దని చెప్పు సిస్టర్ ఇండియాకి. అది నీకు చేతనైతేనే మదర్ ఇండియా. వస్తా. గాడ్ బ్లెస్ యు. మేనా, దయచేసి వాణ్ణి రమ్మనివే. మేనా, పొగరెక్కి పొరపాట్లు చేస్తున్నావు. ఉన్న ఒక్కగానొక్కనని కాలదన్నుతున్నావు. నా మాట విని వాణ్ణి రమ్మనివే. అండట అండ, గొదిబండ. మేనా, ఆలోచిస్తున్న కొద్దీ హద్దులు మీరుతున్నావు. మీరుతున్నది నేను కాదు, మీరని మీకిదివరకే చెప్పినట్లు గుర్తు. నీ చేత నా హద్దులు చెప్పించుకోవాల్సి రావటం నా దౌర్భాగ్యమే. గడప దాటి బయటకు వచ్చిన రోజు బాధ్యత వహిస్తున్నావు అనుకున్నాను. వేళ పాళ లేకుండా వచ్చిన రోజు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నావు అనుకున్నాను. ఓ మగాణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టిన రోజు
అండ కావాలని కోరుకుంటున్నావు అనుకున్నాను. కానీ బరి తెగించిన నీలో ఇప్పటికీ ఆడపిల్లని చూడలేకపోతే ఎందుకమ్మా గొంతు చించుకుంటా? ఈ ఆడపిల్ల కాదు నీకు నీడనిచ్చింది, ఈ ఆడపిల్ల కాదు నీకు అన్నం పెడుతోంది, ఈ ఆడపిల్ల కాదు మీ బరువు మోస్తుంది. మీకేం తక్కువ చేశానని? తక్కువ చేసావును కాదే, ఎక్కడ తక్కువైపోతావునని. అది జరగని పని. అయినా అతడికి ఏం కావాలో అదిచ్చి నాకు కావలసింది నేను తీసుకోవడంలో తప్పేమిటి, తక్కువైపోయేదేమిటి? మేనా, తల్లి చాటు బిడ్డవి, నీకు కావలసినవి ఏముంటాయి? తల్లి చాటు బిడ్డనైతే ఉండేవి కాదేమో, పెళ్లి చాటైన బిడ్డని నాకే అవసరమూ ఉండదంటావా అమ్మా? అమ్మా, ఓసే మీనా, నేను నా కాళ్ళ మీద నిలబడలేని నిస్సహాయరాల్ని కావచ్చు, అవసరాలు అర్థమైనా ఏం చెయ్యలేని ఆసక్తురాల్ని కావచ్చు. కానీ నేను నీ తల్లిని మీనా. ఈ ఒక్క విషయం గుర్తుంచుకో మీనా, ఈ ఒక్క విషయం గుర్తుంచుకో చాలు. దండాల బావిచారాలు బనికిరావు బిడా. చాయ్ సమోసాల దందా కాదు మనది. జర భద్రం. గాచారం బాగా లేకుంటే నాచారం పోయినా ఫైదా ఉండదు. ఫోన్ పెట్టేయి. అన్నా, నువ్వు కావాలనుకుంటా ఎవరో పెద్ద మనిషి వచ్చిండు. ఎవల్రా గది? ఏమో ఎరకలే, కొత్త ముఖం కనబడుతున్నది. తీసుకురాపోరా ఆద్రా. నమస్కారం. కా కుర్సీ గసుంటే రాజరా, దొర కూర్చుంటాడు. థ్యాంక్స్. నేను మీతో పనుండొచ్చాను. కొన్నాళ్ల క్రితం మీ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడు కదూ? అవు, బద్మాష్ గాడు ఎవడో అని సంపుక తిన్నాడు. తెలుసు, పేపర్లో చదివాను. అయితే మీ బాబుని స్కూల్ నుంచి కిడ్నాపర్లు ఎత్తుకుపోతున్నప్పుడు నేను నా మనవరాలతో అక్కడే ఉన్నాను. కానీ అది కిడ్నాప్ అన్న సంగతి అప్పట్లో నా ఊహకి తట్టలేదు. తర్వాత అదే రాత్రి నేను బెదిరింపు ఉత్తరాన్ని అందుకున్నాను. ఇదిగో సరిగ్గా ఇలాంటిదే. అప్పుడు అది పోలీసులకు అప్పగించాను. ఇప్పుడు నా మనవరాలను ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ 2 కిడ్నాపుల్లోనూ ఏదో పోలికుందనిపించి ఇన్స్పెక్టర్ని కలిస్తే ఆయన మీరు ఫైల్ని మూసేయమన్నారని చెప్పారు. ఎందుకో తెలుసుకుందామని వచ్చాను. అన్నా, ఇది చాయ్ కప్పులో తుపానే. నజరాన పేశారా అదే? ఏమిటది? ముందుగాల గిన్లా ఏది పసందో చెప్పు సాబ్. ఎందుకు? చెప్తా, పసంద్ అయితే చేయిజరా. తెలివిగాల్లోన్వే. గిన్లా వచ్చిన ముచ్చట నువ్వు చదివినా నాకేం ఫరక్ పడదు. గిది నా లిఫాపా. నువ్వు సింపి చదివినావనుకో చాలా ఫరక్ పడుతుంది. ఏమంటావు? మన కేసులు బీగా అంతే. మళ్ళా గడబడి కాకుండా ఉండాలంటే కేసు జాన్కారీ అడగకు. నా కేసు నేను చూసుకుంటా, నీ కేసు దండ నువ్వు చూసుకో. ఏమంటావు? పో సాబ్. చల్ల దాగి చల్లగా పండుకో. కునుకు రాకుంటే కృష్ణారామ అనుకో. అన్నా, కానీ పేరు కూడా అడగకుండా తోలవేమే. ఎరికేన్రా? ఈ పేరు ఏను గోపాలరావు. గట్లనా? నాకి నేను అనుకున్నా. గట్లనే అనుకుంటావురా. నీకెంటికే లూసిపోతున్న కాడికి సినిమా షోకులు ఎక్కువైనా చిల్లర అడుక్కున్నటోడా. ఋషి, ఋషి, ఏమిటిదంతా? కాఫీ తాగమని ఇచ్చి వెళితే కప్పు సాసర పగిలినట్లున్నాయే. చెయ్యి జారిందా? అరే, చెయ్యి తెగినట్టుంది. ఇది లోపలున్నా బయటున్నా మనిషిని నరకమే వెంటాడుతుంది కదూ? ఋషి, ఋషి, ఏమండి, నిద్ర పట్టడం లేదా?
మొన్నటి కడుపులో నలుసు కంట్లో నలుసుగా మారితే కళ్ళ మీదకి నిద్రలా వస్తుంది నరసయ్య. కూర్చా. ముందు బిస్కెట్ పారేసి తోకాడించుకోవడం నాకు అలవాటు. కూర్చా మీ బిస్కెట్ మా బాగా ఉన్నదండి. నా తోక్కి బలిబలే నచ్చిందండి. చెప్పండి, ఎవరిని అరవమంటారండి, ఎవరిని కరవమంటారండి? కనిపించే బంధాలు కనపడని బాణాలు మనిషిచే గాయాలు